ముఖ్యమంత్రి చంద్రబాబు గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డికి బహిరంగ వేదికపైనే వార్నింగ్ ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే పనితీరుపై ర్యాంక్ చెప్పి మరీ అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు అదే పర్యటనలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలనే సీఎం వరుసగా టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ఉన్న పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అంటే అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలవుతోందన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి ప్రజల సమక్షంలోనే ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా జూన్ 27న గిద్దలూరు, మార్కాపురం పర్యటనలోనూ అదే పరిస్థితి కనిపించింది. గిద్దలూరు సభలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని వేదికపై నిలబెట్టి సీఎం చంద్రబాబు నేరుగానే హెచ్చరించారు. ప్రజలకు ఏం కావాలో అది చేయాలి, ప్రజల్లోనే ఉండాలి, పనితీరు మెరుగుపరుచుకోవాలి అంటూ సూచించారు. అంతేకాదు గతంతో పోలిస్తే నీ ర్యాంక్ ఇంకా పడిపోయింది అని చెప్పడం సభలోనే చర్చనీయాంశమైంది. ప్రజల ముందు ఎమ్మెల్యే పనితీరును ప్రస్తావిస్తూ సీఎం మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతటితో ఆగకుండా నీ గురించి మాట్లాడుతుంటే ప్రజలు చప్పట్లు కొడుతున్నారంటే నీపై వారి అసంతృప్తికి అదే నిదర్శనమంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రజల సమక్షంలోనే ఎమ్మెల్యేకు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం వెనుక అర్థం ఏంటని టీడీపీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇదే పర్యటనలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సభలో మాట్లాడిన చంద్రబాబు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మీ ముందున్న వ్యక్తిని చూడొద్దు, నన్ను చూడండి, పార్టీని చూసి బలపరచండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలోనూ మార్కాపురం ఎమ్మెల్యే పనితీరు, అవినీతి ఆరోపణల అంశంపై చంద్రబాబు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. వరుసగా గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజాప్రతినిధులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఇతర జిల్లాల్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారిపై ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చెయ్యని సీఎం ఈ ప్రాంత ఎమ్మెల్యేల విషయంలో మాత్రం వరుసగా కఠినంగా స్పందించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.